డిజిటల్ తరగతి గదులు, కోడింగ్ తరగతులు, అటల్ ల్యాబ్ ఇవన్నీ వింటుంటే ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరపాటే. అది బోరబండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దాదాపు 2000 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో కేవలం చదివే కాకుండా సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు. అయితే ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్లాసులు చెబితే మధ్యాహ్నం ఉన్నత పాఠశాల విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన సమాన విద్య అందించాలి, ఇదే మాట ప్రభుత్వం చెబుతోంది. దీనికి తగ్గట్టుగానే మేము ప్రతి సంవత్సరం కూడా మా కార్యక్రమంలో కావచ్చు, అదేవిధంగా బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో మార్పులు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నటువంటి పిఎం శ్రీ స్కూల్గా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. మనతో పాటు ప్రిన్సిపల్ గీతా గారు ఉన్నారు. ఇక్కడ పిఎం శ్రీ కింద అనేక రకాల ల్యాబ్లు, అంటే డిజిటల్ తరగతులు ఉన్నాయి, అదేవిధంగా అటల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ వివరాలను ఆవిడనే తెలుసుకుందాం. మ్యామ్, ఇక్కడ పిఎం శ్రీ స్కూల్ ఇది, అండ్ మీరు పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా చాలా బాగుందని చెప్పారు. మీకు ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ల గురించి, అదేవిధంగా స్ట్రెంత్ దాదాపు 2000 ప్రైమరీ అండ్ హైయర్ కలిపి, ఇంత స్ట్రెంత్ ఎలా మేనేజ్ చేయగలుగుతుంది? జనరల్ గా 300 నుంచి 500 వరకు స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ పెద్ద స్కూల్స్ అనే అంటారు. సో అలాంటిది ఇక్కడ మన దగ్గర హై స్కూల్ 1200 మంది ఉన్నటువంటి స్ట్రెంత్ ఛాలెంజింగ్ రోలే నాకు. సో మా స్టాఫ్ అందరి సహకారంతో నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ద బెస్ట్ పిఎంసీ స్కూల్ కింద కూడా మేము సెలెక్ట్ అయ్యాము. సో ఈ పిఎంసీ ఇంటర్వెన్షన్స్లో భాగంగా మనకి అటల్ ల్యాబ్, తర్వాత డిజిటల్ లెర్నింగ్, ఏఐ టూల్స్ మీద కూడా పిల్లల్లో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. మా పిల్లలందరూ కూడా ముందున్నటువంటి ప్రపంచానికి పోటీకి రెడీగా తయారవుతున్నారు. ఈ పాఠశాలలో పిల్లలు కార్పొరేట్కి ధీటుగా తయారు చేస్తున్నాం. మీ పిల్లల్ని చెప్పడానికి గర్విస్తున్నాను నేను. తరగతి గదులు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఈ స్కూల్లో కనిపిస్తుంది. ఒక 1 year దాటిపోయింది ఆల్మోస్ట్. అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్ కూల్చారు కన్స్ట్రక్షన్కి సంబంధించి. అవి ఎప్పటికొచ్చే అవకాశం ఉంది, అండ్ దానివల్ల మీకున్న ఇబ్బంది ఏంటి? గత సంవత్సరము దూరిశెట్టి గారు కలెక్టర్ గారు ఉన్న టైంలో మనకు శాంక్షన్ అయింది. వర్క్ కూడా ప్రాసెస్ లో ఉండింది. కాకపోతే ఒక సమస్య రేజ్ అయింది. ఇది మరి కొండలు గుట్టలు ఉన్నంత ప్రాంతం కాబట్టి వాళ్ళు ఫౌండేషన్ చేస్తున్న సమయంలో మొత్తం నీళ్ళు వచ్చి చేరాయన్నమాట. సో దానివల్ల కొంత మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కొంత కోఆర్డినేట్ చేసుకుంటే మరి అది గ్రౌండ్ వాటర్ అని తేలింది. సో దానివల్ల కొంత ఆగిపోయింది. మరి ఇంకా ముందు అంటే ఈ సమస్యను పరిష్కారం అయితే మాత్రం ఇది ఇంకా బ్రహ్మాండమైన స్కూల్ తయారవుతుంది. ఎందుకంటే ఒక క్లాస్లో 40 నుంచి 50 మంది పిల్లల్ని కూర్చుండబెట్టడం కొంచెం ఇబ్బందికరమే. టీచర్స్ కూడా శ్రమ ఎక్కువనే. షిఫ్ట్ అయినప్పటికి కూడా పిల్లలు, అంటే మేము రెమిడియల్ క్లాసెస్ మార్నింగ్ రన్ చేస్తుంటాము. స్కూల్లోకి ఎంటర్ అయితేనే చాలా అద్భుతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంతవరకు పర్వాలేదు. ఇలా చూస్తే ఈ స్కూల్ అంత అద్భుతంగా ఉంది, ఎంతో బాగుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ అసలు సమస్య కనిపించని విధంగా ఉందంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ స్కూల్ మొత్తం స్ట్రెంత్ 2000 మంది విద్యార్థులు, ప్రైమరీలో 500 మంది, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు చూస్తే 1500 మంది, అంటే మొత్తం 2000 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. అయితే అందుకు తగినటువంటి తరగతి గదులు మాత్రం లేని పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సరైన తరగతి గదుల్లో పాఠాలు బోధించడం అనేది బేసిక్ నీడ్ గా చెప్పొచ్చు. అలాంటి తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి అవతల వైపున ఇదైతే గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా 1.5 నుంచి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అక్కడ ఉండడంతో విద్యార్థులు గ్రౌండ్ వినియోగించుకునే పరిస్థితి లేదు. మరోవైపు అదనపు గదులు లేకపోవడంతో రేకుల షెడ్లో క్లాసులు నిర్వహించాలని అనుకున్నప్పటికీ అందులో ఉన్నటువంటి వేడి ఉక్కుపోత కారణంగా విద్యార్థులు సరిగ్గా ఫోకస్ చేయడం అన్న ఉద్దేశంతో మార్నింగ్ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం అంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రైమరీ తరగతులకి క్లాసెస్ పెడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైయర్ క్లాసెస్ వాళ్ళకి ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతి గదుల కొరతతో పాటుగా మరోవైపు ఉపాధ్యాయుల కొరత సైతం ఈ యొక్క పాఠశాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందిగా మారి, చుట్టూ చూస్తే ఇంత అద్భుతంగా ఉంది, ఇలాంటి పాఠశాల మీద ఇబ్బందులు ఉన్నాయేంటా అని అనుకునే విధంగా పాఠశాల ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో విద్యార్థులు రోజు వచ్చి తరగతులు చదువుకునేందుకు మాత్రం సరిపడినట్టు గదులు లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పాఠశాల ఆదర్శ పాఠశాల కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రిజల్ట్ విషయంలో అద్భుతంగా రిజల్ట్ సాధిస్తున్నామని చెప్పేసి ఇటు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి డిజిటల్ తరగతులు, అదేవిధంగా ఏదైతే కోడింగ్ శిక్షణ
సదుపాయాలను సైతం ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే బోరబండ పాఠశాలలో ప్రాథమికంగా మనం చూసినట్లయితే కనుక ఇటు విద్యార్థులకు అద్భుతమైన విద్య అందించేందుకు కావాల్సినటువంటి విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. అటు మరి అదేవిధంగా విద్యార్థులు సైతం మంచి ఫలితాలు తీసుకొస్తున్నప్పటికీ ఇందుకు కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య సరిపోకపోవడం, ప్రభుత్వం ఈ పాఠశాలకి కాస్త సహకారం అందించి తరగతి గదుల సంఖ్యను పెంచేందుకు గాను తొందరగా ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడంతో పాటుగా ఉపాధ్యాయుల స్ట్రెంత్ మరింత పెంచాలి అని చెప్పేసి అటు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు సైతం కోరుతున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.